హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లోనే సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క టోటల్ డేటా ఫినిష్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని స్టార్ట్ చేద్దాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలంటే మనకు ఖచ్చితంగా పర్సంటేజెస్ రావాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ యొక్క 2 టాపిక్స్ చూసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క టాపిక్ చూడండి, అప్పుడైతే మీ కాన్సెప్ట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆల్రెడీ దీని యొక్క డీటెయిల్ థియరీ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ యొక్క టోటల్ డేటా అనేది మన యొక్క కోర్సులో అందుబాటులో ఉండడం జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డీటెయిల్ థియరీ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ వాటి యొక్క జనరేషన్ మొత్తం కూడా మనం ఆల్రెడీ థియరీ దాంట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మనం అప్లై చేసేద్దాం, ఓకేనా. అండ్ అదేవిధంగా మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా తీసుకుంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ CBT 1 దాకా ఉన్నటువంటి 6000కు పైగా ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా ఇండియన్ జోగ్రఫీ యొక్క క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ అందించడం జరిగింది కదా. వీటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. విత్ అడిషనల్గా స్మార్ట్ స్టడీ మెటీరియల్ ఉపయోగించుకోండి. దీనివల్ల మీకు అడిషనల్గా జీకే అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్, రీజనింగ్, జీఎస్ సంబంధించినటువంటి అడిషనల్ డేటా అనేది రావడం జరుగుతుంది. వీటి అడిషనల్గా మనం 20 months కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా, వాటన్నిటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. కాకపోతే మీరు ఇక్కడనే ఒకటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాసే చాలా హార్డ్ నెక్స్ట్ క్లాసెస్తో పోల్చుకుంటే. అంటే పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అనేది ఈజీగా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ పార్ట్ 1. ఎందుకంటే హార్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఒక పార్ట్ 1లోనే పడడం జరిగింది కాబట్టి చాలా మటుకు లాజికల్ వేలో వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా లాజికల్ మైండ్ సెట్ తోటి ఉండండి, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. మోహిత్ ఇన్వెస్టెడ్ 10,000 in 2 different schemes, NSC and PPF at an annual compound interest rate of 14% and 11% respectively. If the total amount of interest received in 2 years is 2,726, what was the amount invested in PPF? సో పీపీఎఫ్లో ఎంత అమౌంట్ అయితే పెట్టడం జరిగింది, ఓకేనా. సో ఈ క్వశ్చన్ని 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెంబర్ 1 వచ్చేసి ట్రూ ఆప్షన్స్. సో ఆప్షన్ మెథడ్ అని చేసేసుకోవచ్చు. లేదు సార్ మనకు అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కదా, సో స్టార్టింగ్ క్వశ్చన్ అంటున్నారు కాబట్టి దెన్ ఇప్పుడు మనం బేసిక్ అయితే చేద్దాం, ఓకేనా. సో మెథడాలజీ చేద్దాం, దెన్ మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో అసలు వచ్చేసి ఎంత, P = 10,000, ఓకేనా. అండ్ అదేవిధంగా మనకు వడ్డీ రేట్లు ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని స్పెషల్గా మెన్షన్ చేసిండు కాబట్టి సో చూడండి ఫ్రెండ్స్, ఈ 10,000ని 2 parts చేయాలి. ఒకటేమో 10,000, ఇంకొకటి ఏమవుతుంది 0 అవుతుంది. ఇది 9,000 అయితే ఇది 1000 అవుతుంది. ఒకవేళ ఇది 5,000 అయితే ఇంకోటి 5,000 అవుతుంది. ఇది 4,000 అయితే ఇంకోటి 6,000 అవుతుంది. ఇది 7,000 అయితే ఇంకోటి 3,000 అవుతుంది, ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఏందో తెలియదు, అది 6,000, 4,000, 10,000 తెలియదు కాబట్టి ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇంకొకటి ఎక్స్ అనుకుందాం. సో ఇది ఎక్స్ అయితే ఇదేమవుతుంది -x, ఓకేనా. ఒకటి ఎక్స్ అయితే 10,000 - x. ఒకవేళ x = 4,000 అనుకుంటే ఇదేమవుతుంది 6,000 అవుతుంది. దట్స్ ఇట్, ఓకేనా. సో ఇది మనకు వచ్చినటువంటి కీలకమైనటువంటి స్టెప్. ఈ స్టెప్ మీకు అర్థమైంది అంటే దెన్ తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈజీగా అయిపోతుంది. సో మనకు తెలుసు ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, 1 + r/100. మనకు 2 years కన్నాడు కాబట్టి 2 అండ్ అదేవిధంగా అసలు వచ్చేసి p. ఇది మన యొక్క ఫార్ములా. సో ఇక్కడ 2 persons సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయింది కాబట్టి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అనుకుందాం x ఇంటూ. సో ఈ ఫార్ములా అయినా చేయొచ్చు, లేకపోతే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి లోపల ప్రాసెస్ మొత్తాన్ని ఇక్కడ ఎంత పర్సెంటేజ్ 114. సో డైరెక్ట్ 114/100 2 times కదా, ప్లస్ నెక్స్ట్ 10,000 - x ఇంటూ అండ్ దాని తర్వాత మనకి ఎంత ఇచ్చేసిన 11 అంటే 100 + 11 11 111/100 ఇంటూ 111/100 మొత్తం చేస్తే ఆయనకి ఎంత రావాలంట 2,726. ఇది మనకిచ్చినటువంటి డేటా. అయితే ఇది మొత్తానికి యాక్చువల్గా ఇది ఏ. సో ఏ అంటే ఏమవుతుంది P + I. సో P అంటే ఏంటిది మనకి ఇచ్చినటువంటి 10,000, I ఏమవ్వాలి I = 2,726 అంటే ఇది మొత్తం ఏమవుతుంది 12,726. సో ఇది మొత్తం చేస్తే మనకు 12,726 రావాలి, ఓకేనా. సో 114 × 114 చేస్తే 12,996 పక్కన ఉన్నటువంటి xకి x/10,000 ప్లస్ 10,000 - x ఇంటూ 111 × 111 12321/10,000 దట్ ఈక్వల్స్ టు 12726. సో రెండిట్లో 10,000 ఉంది, 10,000 అవతల పంపించేద్దాం. అండ్ అదేవిధంగా దీన్ని లోపలికి మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది ఫ్రెండ్స్ 12,996x ప్లస్ 12321 అండ్ పక్కన ఉన్నటువంటి 4 సున్నాలు యాడ్ చేస్తే 12321 0,000 - 123
21x దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్నటువంటి 10,000 దీనికి ఇంప్లిమెంట్ అయిపోతే ఏమవుతుంది ఫ్రెండ్స్ 12726 ఓకేనా. ఇప్పుడు దీనిలోంచి దీన్ని తీసేస్తే మనకి ఇక్కడ అల్టిమేట్గా వచ్చేసి 675 ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అమౌంట్ని దీనిలోంచి తీసేస్తే మనకు అల్టిమేట్గా ఇక్కడ వచ్చేటటువంటి డేటా ఓకేనా. సో దీనికి క్యాన్సిల్ చేసేస్తే మనకు ఎక్స్ ఈక్వల్స్ టు 6,000 ఎక్స్ ఈక్వల్స్ టు 6,000 వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏం కావాలి, పీపీఎఫ్ కావాలంటుండు ఓకేనా, పీపీఎఫ్ కావాలంటుండు. సో ఇదేమో ఎన్ఎస్సి అండ్ ఇదేమో పీపీ, ఎన్ఎస్సి ఇదేమో పీపీఈ. సో ఇది 6,000 అయితే సో 10,000 నుంచి 6,000 తీసేస్తే 4,000. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద థర్డ్ ఇయర్ ఎట్ ద రేట్ ఆఫ్ యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద 2000 ఎట్ ద రేట్ ఆఫ్ 40% ఓకేనా. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంది, థర్డ్ ఇయర్ మాత్రమే కావాలంటుండు నాకు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ 3 కలిపి కాదు, ఐ వాంట్ ఓన్లీ థర్డ్ ఇయర్. సో ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ 3 years కనుక్కుందాం, తర్వాత 2 years కనుక్కుందాం. కనుక్కొని థర్డ్ ఇయర్ దానిలోంచి 2 years తీసేస్తే మనకు ఫైనల్గా ఆ యొక్క లాస్ట్ ఇయర్ డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే 3 times 3x అనుకుందాం, 2 times 2x అనుకుంటే రిమూవ్ చేస్తే మనకు ఒక x వస్తుంది, అది థర్డ్ ఇయర్ది ఓకేనా. అట్లా అనమాట. మనకి ఇక్కడ డైరెక్ట్ టోటల్ డేటా ఇవ్వడం జరిగింది కదా. సో అసలు వచ్చేసి 2,000 అండ్ అదేవిధంగా డైరెక్ట్ మనకు తెలిసినటువంటి టోటల్ ప్రాసెస్ దట్ మీన్స్ 3 years మనకు 40% కదా, 140/100 140/100 140/100 -1. సో -1 అంటే ఏంటిది ఇది, సో మనకు అల్టిమేట్గా కావాల్సింది ఐ. సో యాజ్ యూ నో, సో ఏ ఈక్వల్స్ టు పీ ప్లస్ ఐ. సో మనకి ఇక్కడ పీ వచ్చేసింది. సో ఇంట్రెస్ట్ కావాలంటే సో మొత్తంలోంచి పీని తీసేస్తే మనకు ఐ వచ్చేస్తుంది కదా. సో అదే అనమాట. సో దీన్ని లోపలికి ఇంప్లిమెంట్ చేద్దాం ఓకేనా. ఇది ఒక సెట్, ఇది లోపలికి ఇంప్లిమెంట్ చేస్తే 2000 ఇంటూ సో 0 ఇక్కడ 0 ఇక్కడ 0 అండ్ ఇక్కడ కింద 3 సున్నాలు ఉన్నాయి. ఆ 3 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 సున్నాలు పోతే మనకు పైన వచ్చేటటువంటి డేటా 14 × 14 × 14 ఓకేనా, -2000 ఓకేనా. ఇది లోపలికి ఇంప్లిమెంట్ చేసేసిన ఇది ఇంటూ ఇది. సో ఇప్పుడు ఐ ఈక్వల్స్ టు ఇది 3 yearsకి సంబంధించినటువంటి డేటా. సో 14 196 196 × 14 × 2 చేస్తే మనకు మొత్తం ఎంత వచ్చేస్తుంది ఫ్రెండ్స్, 5,488 -2,000 చేస్తే మనకు వచ్చేది ఎంత వచ్చేస్తుంది, 3,488. ఇది 3 సంవత్సరాలే. మనకు థర్డ్ ఇయర్ మాత్రమే కావాలంటుండు కదా, అంటే 3 సంవత్సరాల్లోంచి 2 సంవత్సరాలు తీసేస్తే అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనం 2 సంవత్సరాలే కనుక్కుందాం. సో 2000 ఇంటూ 140/100 140/100 ఏంలే ఇక్కడ ఎంత వడ్డీ రేట్ ఇచ్చేసిండో సేమ్ అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం ఓకేనా. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్, ఈ 2 సున్నాలకు 2 సున్నాలు పోయినాయి. 14 190 ఎంత, 196 ఇంటూ ఇదేమవుతుంది 3920 అండ్ అదేవిధంగా మనకు -1 అనేది ఉంటుంది కదా ఇక్కడ సెక్షన్ అని, సేమ్ ఇదే ఇంకోటి ఏం లేదు. సో దీనిలోంచి 2000 తీసేస్తే 1920. సో 3,488 నుంచి 1920 చేస్తే మనకు 1,568 వస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఓకేనా. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లెవెల్ అండ్ అదేవిధంగా స్టార్టింగ్ క్వశ్చన్సే మీకు హార్డ్ అయితే పడడం జరిగింది ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అన్ అమౌంట్ ఆఫ్ 16,400 ఈజ్ బారోడ్ అండ్ ఇట్ ఈస్ టు బి రిపేడ్ ఇన్ 2 years ఇన్ ఈక్వల్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ యాన్యువల్ పేమెంట్ ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 16,400 రూపాయలు అప్పుగా తీసుకున్నట, సంవత్సరానికి 5% వడ్డీతోటి మనకు 2 సంవత్సరాల మొత్తం అమౌంట్ తిరిగి ఇచ్చేయాలంట. అయితే 1 సంవత్సరానికి ఎంత పేమెంట్ చేసిండు, ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఈ క్వశ్చన్ని నేను నిజానికి చెప్పాలంటే డైరెక్ట్ ఆప్షన్ చూసేసి ఆన్సర్ పెట్టచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 16,400 రూపాయలని బై 2 చేస్తే అసలు సంవత్సరానికి ఎంత ఇస్తుండు, 8,200 ప్లస్ వడ్డీ. అంటే వచ్చేటటువంటి ఆయన పర్ ఇయర్లీ మెయింటైన్ చేసేటటువంటి అమౌంట్ అనేది మనకు 8,200 కంటే ఎక్కువ ఉండాలి కదా. ఈడ 7,400 7,500 7,600. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, దట్స్ ఇట్. ఇది మీరు నేర్చుకోగలగాలి. ఇది మీరు నేర్చుకోగలిగితే మీరే టాపర్ అవుతారు, మీకే స్కోర్ వస్తుంది. ఎప్పుడైనా కూడా క్వశ్చన్ క్రిటికల్గా ఉంది అంటే డెఫినెట్గా క్యాండిడేట్స్కి
క్లూ ఇవ్వడానికి రైల్వే ఆప్షన్స్లో ఏదో ఒక లాజిక్ అయితే ఇస్తుంది. మనం ఏం చేస్తామంటే మాక్ టెస్ట్ రాసి ఉంటాం అండ్ అదేవిధంగా సమ్ అదర్ కోచింగ్ సెంటర్స్లో కానీ సమ్ అదర్ టెక్నిక్స్ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే షార్ట్ ట్రిక్స్ చెప్తారు కానీ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ మెథడ్ అనేది ఎక్కువగా చెప్పరు. దానివల్లనే మీరు లాస్ అయిపోతారు. ఆప్షన్స్ చూడండి ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు చూడండి 100కి 100% ఆప్షన్ చెప్తుంది, లెక్క నేను అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. లేదు సార్ మనం ఇప్పుడు ఈ లెక్క చేద్దాం. సో లెక్క చేద్దామంటే లెక్క చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, 16,400 ఇంటూ ఎంత పర్సెంటేజ్, 5%. ఓకేనా, అంటే 105/100 ఇంటూ 105/100 చేస్తే వచ్చేటటువంటి అమౌంట్, అంటే దీనికి వచ్చేటటువంటి అమౌంట్, ఆ వచ్చేటటువంటి అమౌంట్ని 2 భాగాలు చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఓకేనా, వచ్చేటటువంటి అమౌంట్ని 2 భాగాలు చేసి మనకి ఇది వచ్చేస్తుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, అదే లెక్క మీకు బుక్లో చాలా పెద్దగా ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ దిస్ వన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉమెన్ ఇన్వెస్టెడ్ 200 rupees ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎవ్రీ ఇయర్ ఎట్ ఏ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఇట్స్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ విల్ బీ. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత అయింది? ఓకేనా, టోటల్ అవుట్పుట్ మనకి ఎంత వచ్చేసింది? సో ఇక్కడ 431, 35, 430.5, 430. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత? 200 రూపాయలు. ఓకేనా, సో వడ్డీ రేట్ ఎంత? 5%. సో మీరు ఖచ్చితంగా మీ మైండ్లో రావాల్సింది 10%, 5%, 4% మాత్రం మీ మైండ్లో రావాల్సి ఉంటుంది. సో 10% అంటే 11/10, 5% అంటే 21/20, 4% అంటే 26/25. సో ఈ మాత్రం మీ మైండ్లో ఉండాల్సి ఉంటుంది. ఇవి ఉంటేనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఓకేనా, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ 200 రూపాయలు పెట్టడం జరిగింది. సో 5% వడ్డీ రేట్ తోటి. తర్వాత ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్ సంబంధించి చూడండి మనకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ప్రిన్సిపల్ ఎంత? 200. సో 1 ఇయర్కి సంబంధించి ఇక్కడ మనకు టైం అయితే కేటాయించడం జరిగింది. సో 1 ఇయర్ సంబంధించి తీసుకుందాం. సో 5% అంటే ఎంత? 105/100. 21 ఇది 20ల, 21 ఇది ఎందులో పోతుంది? 10ల, 20 10ల 200 కదా, 21 10ల 210. సో వచ్చేసి మనకి ఎంత వచ్చేసింది? 210. ఓకేనా, ఇది ఫస్ట్ ఇయర్కి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? సెకండ్ ఇయర్కి. సో సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ సంబంధించి టోటల్. సెకండ్ ఇయర్ ఏమవుతుంది? 210 ప్లస్ స్టార్టింగ్ వచ్చినటువంటి 200, దట్ ఈక్వల్స్ టు 410. సో 410 సేమ్ ప్రాసెస్ చేయండి. 410 ఇంటూ 105/100. సో ఇదేమవుతుంది? 21, ఇది 20, ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఒక 0 పోతే మనకి ఇదేమవుతుంది? టోటల్ ఇది క్యాలిక్యులేషన్ చేసేస్తే 430.5 అతనికి వచ్చినటువంటి టోటల్ అమౌంట్ 430.5 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎట్ 4% per annum for 2 years ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్. దిస్ అమౌంట్ బికమ్ 338. ఫైండ్ ద అమౌంట్. సో ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతుండు. ఓకేనా, మెయిన్ ప్రిన్సిపల్ ఎంత అడుగుతుండు, అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో మనకు A = P + I కదా. సో ఇది ఎంత అడుగుతుండు. సో అమౌంట్ అంట 338 అంట. సో ఇంట్రెస్ట్ ఎంత అంట తెలియదు. సో దీనిలోంచి పిన్ తీసేస్తే మనకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, సో డైరెక్ట్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం దట్ ఈక్వల్స్ టు P ఇంటూ మనకి ఇక్కడ 4% అంటే ఎంత? 104/100 అంతే. ఇక్కడ ఒకవేళ 21 ఇస్తే ఇంటూ 21, ఇక్కడ పైన 21, 121, 30 ఇస్తే 130, 40 ఇస్తే 140 ఇంటూ 2 years కదా. ఓకేనా, 338 దట్ ఈక్వల్స్ టు. సో ఇదేమవుతుంది? 26, 25. ఓకేనా, సో P ఇంటూ 26లో ఏమవుతుంది? 26లో 676/625. ఎందుకంటే 25 625. సో ఇది ఇంటూ ఇది బై ఇది చేస్తే P వచ్చేస్తుంది కదా. సో P = 338 ఇంటూ 625/676. సో మనకు పైన వచ్చినటువంటి డేటా 211,250/676. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే అప్రాక్సిమేట్లీగా మనకు 312.5. ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఇట్లాంటివన్నీ కూడా మనకు ట్రిక్కీ క్వశ్చన్స్ అన్నీ కూడా స్టార్టింగే పడ్డాయి కాబట్టి టెన్షన్ పడకండి. నెక్స్ట్ వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఇంకా ఈజీగా ఉంటాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అన్ అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 2 years ఎట్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ ఆన్ ద హాఫ్ ఇయర్లీ బేసిస్. ఓకేనా, 6 నెలలకు ఒకసారి పేమెంట్ చేస్తే 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ అనేది లెక్క కట్టేటట్టు ఇట్ రిసీవ్స్ 482 మోర్ దెన్ ద విచ్ పేయబుల్ ఆన్ ద యాన్యువల్ బేసిస్. ఫైండ్ ద అమౌంట్. సో ఇక్కడ మనకు
6 నెలలకోసారి కనుక మనం వడ్డీ కౌంట్ చేస్తే 482 రూపాయలు ఎక్కువ వచ్చిందట. అదే మనం సంవత్సరంతో చూసుకుంటే ఆ యొక్క డిఫరెన్స్ మనకు తెలిసిపోయింది కదా. దెన్ ఇప్పుడు మనం మనకు కావాల్సినటువంటి క్వశ్చన్ని సార్ట్ అవుట్ చేసిద్దాం. సో క్వశ్చన్ అనేది కొద్దిగా లెంతీ ఉంది, కాకపోతే మనం షార్ట్ కట్ మెథడ్లో చేసిద్దాం. సో వడ్డీ రేట్ ఎంత? 120. సో ప్రిన్సిపల్ ఎంతో తెలియదు, అంటే మనకి ఇచ్చినటువంటి అమౌంట్ ఎంతో తెలియదు. 20% వడ్డీ రేటు తోటి మనకి ఇక్కడ 2 సంవత్సరాలకు అడిగింది కదా. సో చూడండి ఫ్రెండ్స్, P ఇంటూ 120/100 స్క్వేర్ మైనస్ 1. ఓకేనా? సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో P ఇంటూ 120 ఇంటూ 120/100 ఇంటూ 100 మైనస్ 1. సో 5ల 6ల 5ల 6ల. సో 6 36/25 మైనస్ 1. 36లోంచి 25 పోతే 11/25. సో P 11P/25. ఇది టోటల్ డేటా. అయితే ఇప్పుడు మనకి ఏమంటుండు, 6 నెలలకు ఒకసారి కనుక లెక్క కడితే 482 రూపాయలు ఎక్కువ వస్తాయి అంటుండు కదా. 6 నెలలు అంటే ఏం చేయాలి? ఉన్నటువంటి వడ్డీని ఆఫ్ చేయాలి. ఓకేనా? సంవత్సరానికి 20% వడ్డీ అంటే 6 నెలల కింద పడుతుంది వడ్డీ 10% కదా. ఓకేనా? 10%. అంటే ఇప్పుడు ఏం చేయాలి? P ఇంటూ 110/100. అయితే ఇది చూడండి ఫ్రెండ్స్, 6 నెలలకు ఒకసారి కాబట్టి 2 సంవత్సరాలకి ఎన్నిసార్లు అవుతుంది? 4 సార్లు అవుతుంది. మైనస్ 1. సో 11ల 10ల. సో 11 మనకు 14641/10,000 మైనస్ 1 P. సో దీన్ని సాల్వ్ చేసేస్తే 14641లోంచి 10,000 తీసేస్తే 4641/10,000 P. ఓకేనా? సో ఇక్కడ దాకా మనకు డేటా వచ్చేసింది. దెన్ ఇక్కడ ఏమంటుండు, ఇట్లా 6 నెలల కౌంట్ చేసింది, దీంతో పోల్చుకుంటే ఆయనకి ఎంత ఎక్కువ వచ్చిందంట? 482 రూపాయలు ఎక్కువ వచ్చిందంట. అంటే 4641P/10,000 మైనస్ 11P/25 చేస్తే అతనికి 482 రూపాయలు ఎక్కువ వచ్చిందంట. సో దీనికి కాసా కట్టేస్తే 10,000. 4641P మైనస్ 11 ఇంటూ ఇది చేస్తే మనకు 4400P దట్ ఈక్వల్స్ టు 482. ఈ 482 ఇది సాల్వ్ చేసేయండి. దీనిలోంచి తీసేస్తే 241P/10,000 దట్ ఈక్వల్స్ టు 482. సో ఇది క్యాన్సిల్ చేసేది 2లో పోతుంది. P ఈక్వల్స్ టు 20,000. P ఈక్వల్స్ టు 20,000. సో క్వశ్చన్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత లెంత్కి చేయాల్సి వస్తుందో. నిజానికి ఇట్లాంటి క్వశ్చన్స్ మన యొక్క ఎగ్జామ్లో వస్తే మాత్రం క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి. ఆన్సర్ రాలేదా 1 మినిట్ లోపు వదిలేయండి. ఎగ్జామ్ లాస్ట్ మినిట్లో ఒకసారి ట్రై చేయండి అంతే. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద లెక్కలు కాబట్టి టైం కిల్లింగ్ స్ట్రాటజీస్ కింద కన్సిడర్ చేస్తారు ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా టైం కిల్లింగ్ స్ట్రాటజీస్. సో మనకు 1 మార్క్ వచ్చే బదులు ఈ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేస్తే 1/2 మార్క్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. A fixed amount becomes 2,420 in 2 years at a rate of compound interest and 2,662 in 3 years. The interest was calculated on the annual compound basis. Find the amount, the rate of interest annually. Okay, nice. So ఇక్కడ మనకు అమౌంట్ అండ్ అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతుండు. ఇక్కడ మనకు అమౌంట్ టోటల్ ఇచ్చేసిండు కదా 2,420 in 2 years అంట, 2,662 in 3 years అంట. ఓకేనా? సో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి, 1,000, 2,250, 2,000, 2,500. సో 2 సంవత్సరాల్లో వడ్డీతో కూడితే 2,420 అయితే అసలు 2,500 అవుతుందా? వడ్డీ అయిన తర్వాత పెరగాలి కానీ తగ్గుద్దా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది 2,420. ఇదే చూడండి, ఫస్ట్ 1000 ఇంటూ 12 అంటే 120. 1000లో 12 అంటే 120. సెకండ్ ఇయర్కి ఇంకో 120 ప్లస్ 120లో 12% అంటే 12 140, 14.4 వస్తుంది. ఇది కూడా ఇది వస్తుందా? 2,000 వస్తుందా? రావట్లేదు. అంటే ఇది కూడా పాసిబుల్ కాదు. సో ఇప్పుడు ఈ రెండిట్లో పాసిబుల్ చూడండి. సో నేను ఇది అనుకుంటున్నా, ఇట్లాంటి క్వశ్చన్స్ మనం మెథడ్ చేసే బదులు డైరెక్ట్గా ఆప్షన్స్ క్యాన్సిలేషన్ చాలా ఈజీ. సో 2,000కి ఫస్ట్ ఇయర్ 10% కదా, అంటే 200 మొత్తం కూడితే ఫస్ట్ ఇయర్ బేసిస్ పైన ఎంత వచ్చింది? 2,200. ఓకేనా? 2,200. సో 2,200కు 10% ఏమవుతుంది? 220. సో మొత్తం కూడండి
2420. సో వచ్చేసిందా 2420 వచ్చేసిందా సెకండ్ ఇయర్కి? ఓకే. మరి థర్డ్ ఇయర్ కూడా చూడండి 2420. సో దీంట్లో 10% ఏమవుతుంది? 4 సో చూడండి 2 6 6 ఎందుకంటే 4 + 2 అండ్ నెక్స్ట్ 2 వచ్చిందా? అయిపోయింది ఇంతే. ఎప్పుడైనా కూడా ఆప్షన్స్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేము కూడా ప్రతి క్వశ్చన్ కూడా ఆప్షన్స్ ద్వారానే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్స్కి ఎక్కువ ఇబ్బంది అవుతుంది అంతే. అందుకే ఒక క్వశ్చన్ని మెథడ్ ద్వారా, ఒక క్వశ్చన్ని లాజికల్గా, ఒక క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్స్ ద్వారా చెప్తుంటాం. మిస్టర్ మారుతి ఇన్వెస్టెడ్ 16,000 in a scheme. How much money will be get when he become on the adult if he invest it for 9 months at a compound rate of 20% per annum? Per annum 20% అయితే పెట్టినట. ఆప్షన్స్ ఏమని నియర్ బై ఇచ్చేసిన 18,500, 18,400. ఓకేనా? ఇక్కడ 9 నెలలకు అంటుండగా, సంవత్సరం బేస్ పైన కాదు, 9 నెలలు. సో 9 నెలలు ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం ఫ్రెండ్స్? 3 నెలల చొప్పున తీసుకుంటే 3 భాగాలు అవుతాయి. ఓకేనా? 3 నెలల చొప్పున అయితే 3 భాగాలు అవుతాయి. దెన్ దాన్ని బేస్ పైన చేసేద్దాం. సో అసలు వచ్చేసి 16,000. ఓకేనా? సో మనకు వడ్డీని కూడా మనం 3 నాళ్ళ 12 కదా, 3 నాళ్ళ 12. సో 3 సెట్ తీసుకుంటాం కాబట్టి దీన్ని కూడా బై 4 5% అవుతుంది. ఓకేనా? సో సంవత్సరానికి 20 అంటే 9 నెలలకు ఎంత పడుతుంది ఫ్రెండ్స్? 15% కదా వడ్డీ. దట్స్ ఇట్. ఓకేనా? హోల్ పవర్ 3. ఎందుకు 3నే తీసుకుంటున్నాం? 9 నెలలే కాబట్టి. అదే 12 నెలలు అయితే 4 తీసుకుంటాం. 16,000 ఇంటూ ఇదేమవుతుంది? 105/100. 105/100. 105/100. ఓకేనా? 21 20 21 20 21 20. కింద ఉన్నటువంటి 3 సున్నాలకి 16,000 పక్కన ఉన్నటువంటి 3 సున్నాలు పోతే 2 2 4 4 2 8 8 2 అంటే 21 క్యూబ్ చేసి ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేది 18,522. 18,522. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. పర్సన్ బారోడ్ మనీ ఎట్ 9% సింపుల్ ఇంట్రెస్ట్ and invested it and 10% compound interest for 3 years. After 3 years he received a profit of 1952. How much money did he borrow? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 9% సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకొని దాన్ని 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తను పెట్టడం జరిగింది. సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు వచ్చినాయి ఒకే క్వశ్చన్లో. ఓకేనా? సో మనం ఇక్కడ 2 ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 1952 అంట. అయితే ఇక్కడ మనం 2 మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. 2 మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తేనే మనకు డేటా అని వచ్చేస్తుంది. ఓకేనా? మనకు కావాల్సినటువంటి ప్రిన్సిపల్ పి. సో ఫస్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్గా పద్ధతి. ఎంత పర్సెంటేజ్? 10% అంటే 110/100. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. -1 -1/2. సో పి ఇంటూ టైం పీరియడ్ ఎంత? 3 ఇంటూ వడ్డీ రేట్ ఎంత? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 1952. ఇదేమో ఎస్ఐ ఫ్రెండ్స్, ఇదేమో సిఐ, అంతే, వేరేది ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ ఈ 0 ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 11 11ల 121 121 11ల 1331/1000 -1 బదులుగా ఇక్కడ ఏం చేద్దాం? -9 P/100. దట్ ఈక్వల్స్ 1952. సో 1337లోంచి 1000 పోతే 331/1000 P -27P/100. దట్ ఈక్వల్స్ టు 1952. సో ఇక్కడ తీసేస్తే 270P. ఓకేనా? ఇది మొత్తం లెవెల్ అయిపోయింది. ఈ కింద ఉన్నటువంటి 3 సున్నాలు కూడా తీసేసేయడం. 3 సున్నాలు అనేవి 331లోంచి 270 పోతే మనకు 61P. దట్ ఈక్వల్స్ టు 1952. దెన్ పీ ఈక్వల్స్ ఈ మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 32,000. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద మనీ ఇన్వెస్టెడ్ ఫర్ 2 years ఈజ్ టు బి కాంపౌండెడ్ ఆన్ అన్ యాన్యువల్ బేసిస్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 20% per annum. ఇట్ మెచ్యూరిటీ ఇట్ బికమ్స్ 324 రూపీస్. వాట్ ఈస్ ద ఇనిషియల్ అమౌంట్ ఇన్వెస్టెడ్? ఓకేనా? సో ఆ యొక్క ఇనిషియల్ అమౌంట్ ఎంత అని అడుగుతుండు. సో డైరెక్ట్గా మనకు ఫైనల్ డేటా ఇచ్చేయడం జరిగింది. 324 రూపీస్ అవుతుందంట, అంటే మొత్తం కలిపి. అయితే
ఎంత ఇంట్రెస్ట్ 120/100 ఎంతకాలం 2 years 120/100 ఇది 5ల 6ల p ఇంటూ 36/25 సో దీన్ని ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అంటే p ఈక్వల్స్ టు 324 ఇంటూ 25/36 సో ఇది క్యాన్సల్ అయిపోతుంది వచ్చేదాంతో దీంతో చూసుకుంటే p ఈక్వల్స్ టు 225 ఆప్షన్ D is our answer. And next question, when there is an annual compound interest at the rate of around 9% per annum, what will be the amount of 5,000 after 2 years? After 2 years బేస్ పైన ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు 5,000 ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ 5,000 ఓకేనా 5,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు 9% అంటే 109/100 109/100 ఓకేనా ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి ఇక్కడ 1 సున్నాకి ఇక్కడ 1 సున్నా పోయింది 109 ఇంటూ 5/10 ఈ మొత్తం చేస్తే మనకు 5,940 వస్తుంది 5,940 ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శ్యామ్ డిపాజిట్స్ X rupees for 2 years at 8% per annum compound annual interest which is 72,900 what is the value of X సో X యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు ఓకేనా సో మొత్తం కలిపితే మనకు 72,900 అవుతుందంట 8% పర్ 2 years కదా అంటే 108/100 సో డైరెక్ట్ దీన్ని ఇక్కడ పంపించేద్దాం ఏమైనా క్యాన్సలేషన్ చేద్దామా 108 దీంతో పోతున్నట్టుంది కదా ఓకేనా సో p ఈక్వల్స్ టు 72900 108 ఇంటూ 108 సో దీని మొత్తాన్ని మనం సాల్వ్ చేసేస్తే ఓకేనా దీంతో ఇది సాల్వ్ చేసేస్తే మనకు 62500 వచ్చేస్తుంది సో ఈ యొక్క మినిమం క్యాలిక్యులేషన్ అయితే మీకు వచ్చు కదా ఇదైతే 4లో పోతుంది 425లో పోతుంది 427లో పోతుంది దీంతో ఇది 27 తోటి ఇది క్యాన్సల్ అయిపోతుంది ఓకేనా ఆప్షన్ D is our answer. And next question, if 10,000 is invested at a rate of 20% per annum at half yearly compound interest, then what will be the amount of after 18 months? సో మనకి ఇక్కడ 6 నెలల బేస్ ఇక్కడ మనకు 6 నెలలకు ఒకసారి క్యాలిక్యులేషన్ చూసుకుంటే 18 నెలల కంటే 3 సార్లు అవుతుంది సో 10,000 ఇంటూ 20లో సగం ఎంత 10 అంటే 110/100 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 20% సంవత్సరానికి అయితే 6 నెలలకు 10% మరి 18 నెలలు అంటే 6 నెలలు ఇంటూ 3 కదా అందుకే 3 సార్లు సో 1 1 1 3 సున్నాలు పోయినాయి ఇక్కడ 3 సున్నాలు పోయినాయి ఇక్కడ 3 సున్నాలు పోయినాయి 11 1331 ఇక్కడ ఒక సున్నా మిగిలింది కదా ఆ ఒక సున్నా ఇడేయండి 13,310 ఆప్షన్ B is our answer. Paramedical question. And next question, if you have invested 100 rupees on 40% annual interest, what will be the quarterly compounded? ఓకేనా సో మనకి ఇక్కడ 3 నెలలకు ఒకసారి కౌంట్ చేయమంటుండు ఆ యొక్క అమౌంట్ అనేది సంవత్సరానికి ఎంత అవుతుంది ఓకేనా 100కు 40% సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 100 ఇంటూ 40లో 4 భాగం అంటే ఎంత 10 కదా 110/100 సో పైన ఉన్నటువంటి 4 సున్నాలు కింద ఉన్నటువంటి 4 సున్నాలు పోయినాయి ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి 11 121 14641 కింద 2 సున్నాలు ఉన్నాయి కదా 2 పాయింట్లు 146.41 దట్స్ ఇట్ ఆప్షన్ B is our answer ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఉమెన్ ఇన్వెస్టెడ్ 2,000 rupees per year at the beginning of every year at an compound interest of 5% rate అయితే ఇక్కడ మనకు ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్కి ఎంత వస్తుంది ఓకేనా సో ఫస్ట్ ఇయర్ డేటా సెకండ్ ఇయర్ డేటా రెండు విడివిడిగా చేయాల్సి ఉంటుంది సో 2,000 రూపాయలకి 5% అంటే ఏం లేదు దీనికి ఇంటూ 105/100 సో 2 సున్నాలు పోయినాయి 105 ఇంటూ 20 చేస్తే మనకి ఎంత వచ్చేస్తుంది 2,100 వస్తుంది సో ఫస్ట్ ఇయర్ తర్వాత ఈమె యొక్క వడ్డీ సో ఓకేనా ఫస్ట్ ఇయర్ తర్వాత ఈమె యొక్క అమౌంట్ సో 2,100 అండ్ స్టార్టింగ్ ఇచ్చినటువంటి 2,000 సో మొత్తం 4,100 సో 4,100 సంబంధించి సేమ్ అదే మళ్ళీ మనకి ఇక్కడ 5% అంటే ఇంటూ 105/100
2 సున్నాలకు 2 సున్నాలు పోయినాయి. 105 into 41 చేస్తే 4305. 4305. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. And next question. A person borrows a certain amount from a bank for 3 years at a rate of 7% compound interest annually. If he paid 85,966 as a total interest, then what is the amount borrowed? సో ఎంత అమౌంట్ అని తీసుకోవడం జరిగింది. 85,966 రూపాయలు మనకి ఇక్కడ పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ రూపంలో. అయితే ఆ యొక్క టోటల్ అమౌంట్ ఏంటిది? ఓకేనా, అతను వడ్డీగా చెల్లించింది అతను ఎంత తీసుకున్నాడు. సో టోటల్ దట్ ఈక్వల్స్ టు పి ఇంటూ వడ్డీ రేట్ ఎంత 7 కదా, 107/100. సో 3 సంవత్సరాలు 107/100. సో అసలు అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? మెయిన్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేనా, పి ప్లస్ 85,966. ఓకేనా. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేసేసి అంటే 107 into 107 into 107 ఈ కింద ఉన్నటువంటి పాయింట్లన్నీ కనుక మనం యాడ్ చేసేస్తే మనకు పి ఇంటూ 1.225043. ఓకేనా. సో ఈ డేటా మనకు వచ్చేసింది. ఎందుకంటే దీని పెద్ద తేడా ఏముండదు. ఓకేనా. సో ఈ డేటాని దీనిలోంచి తీసేస్తే దట్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఒక పిని ఒక సైడ్కి తీసుకొచ్చేద్దాం. పి ఇంటూ 1.225043లోంచి పిని తీసేస్తే 0.225043 p that equals to 85,966. that equals to p equals to 85,966 by 0.225043. సో దీనికి క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేటటువంటి అమౌంట్ 382,000. ఎందుకంటే ఇక్కడ పాయింట్ తీసేసి దీని పక్కన ఉన్నటువంటి స్థానాలు ఇక్కడ మనం పెట్టేసాం, క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా. నియర్ బై ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనకు ఒక 2 steps చేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ 2 years of 80,000 ఫ్రమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ 20%? సో 20% అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? సో వార్షిక వడ్డీ రేట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ క్వశ్చన్ తప్పుంది ఫ్రెండ్స్. హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయితేనే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి పాసిబుల్ అవుతున్నాయి. సో వార్షిక రేట్లో ఇక్కడ మనకు హాఫ్ ఇయర్లీ బేస్ పైన. ఓకేనా, క్వశ్చన్లో మిస్టేక్ పడ్డది. ఓకేనా. సో 80,000 అండ్ 20లో సగం ఎంత 10 అంటే 110/100. సో 2 years అన్నట్టు కాబట్టి 4 times. ఓకేనా. ఇక్కడ 4 సున్నాలకి ఇక్కడ 4 సున్నాలు పోయినాయి అండ్ ఇక్కడ ఉన్నటువంటి 4 సున్నాలకి కింద ఉన్నటువంటి 4 సున్నాలు పోయినాయి అండ్ 11 మనకు ఆ యొక్క మొత్తం చేసేసి ఇంటూ 8 చేసాం. మనకు 1,17,128. 1,17,128. ఓకేనా. ఎందుకంటే త్రూ ఆప్షన్స్ ప్రకారం చేస్తే మనకి ఇదే పాసిబుల్ అవుతుంది. అది వాళ్ళు ఇచ్చినటువంటి వార్షిక రేట్ ప్రకారంగా అయితే మనకు ఆప్షన్స్లో ఇది కూడా రావట్లేదు. ఓకేనా. And next question. A takes a fixed amount from a bank at a rate of 8% simple interest, 8% interest with interest compound half yearly. So ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది half yearly. If he paid 1,96,851 after 1.5 years, find the principal. సో మొత్తం అమౌంట్ ఎంత? 196,851. దట్ ఈక్వల్స్ టు పి ఇంటూ. సో 8% వడ్డీ రేటు అయితే 8%లో సగం ఎంత? 4% కదా, అంటే 104/100. 18 నెలలు అంటే 3 సార్లు. ఓకేనా. సో దీన్ని క్యాన్సిల్ 25, 26, 25, 26, 25, 26. సో ఇది ఇక్కడ పంపించేస్తే 196,851 ఇంటూ 25 ఇంటూ 25 ఇంటూ 25/26 ఇంటూ 26 ఇంటూ 26. సో ఈ మొత్తాన్ని షార్ట్కట్ చేసేస్తే మనకు 17499 వస్తుంది. 17499 అంటే అప్రాక్సిమేట్లీ 175. ఆప్షన్ B is our answer. And this is our last before question. Okay na. If P expresses the principal invested at a semi-annual rate for a period of 2 years at a 5% interest rate,
ఆఫ్టర్ 2 years హౌ మచ్ అమౌంట్ విల్ బి రిసీవ్డ్. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా పీ బేస్ పైన ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెమీ యాన్యువల్ రేట్ అన్నాడు. సెమీ యాన్యువల్ రేట్ అంటే మనకి ఇక్కడ హాఫ్ ఇయర్లీ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సెమీ అంటే హాఫ్ కదా, సో సెమీస్ ఫైనల్స్ అంటారు కదా, సో దాంట్లో సగం. సో 5% అంటే ఏం చేద్దాం, 5లో సగం. సో 5లో సగం అంటే 2.5 అయినా రాసుకోవచ్చు, లేకపోతే 5/2 అయినా రాసుకోవచ్చు. సో P ఇంటూ 1 + 5/200 క్యూబ్. సో P ఇంటూ 200 + 5 205/200 ఇంటూ 205/200 ఇంటూ 205/200. ఓకేనా, సో ఇది ఎందులో పోతుంది, 5 4 అంటే 0, 5 41, 5 40 41, 40 41. సో 41 × 41 × 41. సో ఇక్కడ 2 years కన్నాడు కదా, 4 వస్తుంది. ఇక్కడ ఇంటూ 205/200 40 41. సో 41 41 41 41/40 × 40 × 40 × 40. ఓకేనా, ఈ మొత్తం మనకి చేసేస్తే P ఇంటూ 1.025. ఓకేనా, ఒకదాన్ని ఒక డేటా అనేది 41/40 చేస్తే 1.025, పవర్లో 4 కాబట్టి పవర్లో 4. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఏ ఫిక్స్డ్ అమౌంట్ బికమ్ 7200 in 2 years at a compound interest rate of 20% per annum. ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. సో దాని యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ అయితే కనుక్కోమంటుంది కదా. దెన్ 2 years మనకి ఇక్కడ 20% per annum. సో టోటల్ వచ్చేసి 7200. పీని కనుక్కోమంటుండు. 20% అంటే 120/100. 5ల ఇది 6ల 5ల 5 5లు 25 అవుతుంది. ఇదేమో 6 6ల 36 అవుతుంది. 36 1ల 36 2ల. ఓకేనా, 25 2ల 50 2 సున్నాలు అంటే 5000. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో వెరీ వెల్. ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ దిస్ వీడియో, ప్లీజ్ వన్ మోర్ టైం వాచ్ ఇట్. అండ్ అదేవిధంగా మినిమం 3-4 times వాచ్ చేసి మీకు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది డీటెయిల్స్గా అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా మటుకు క్రిటికల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ పైన కూడా మనం ఇక్కడ సార్ట్అవుట్ చేసుకోవాల్సినటువంటి ఇష్యూ అనేది ఉంది. కాబట్టి ఉన్నటువంటి ఫార్ములాస్ మన యొక్క మైండ్లో ఉంటేనే తక్కువ టైంలో సార్ట్అవుట్ చేయగలం. ఈ యొక్క టోటల్ డేటా అనేది ఆల్రెడీ మన యొక్క కోర్సులో అందుబాటులో ఉంచడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి మీరు కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు కోర్స్ ఎన్రోల్ ప్రాసెస్ సంబంధించినటువంటి వీడియో కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వీడియోని 1-2 సార్లు చూడండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.